పార్టీ ఫిరాయించి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి ఆ 10 మంది ఎమ్మెల్యేలకి ఈరోజు ఒక బిగ్ డే కాబోతోంది. సుప్రీంకోర్టులో ఈ రోజు ఈ కేసు పైన విచారణ కొనసాగబోతోంది. కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి ఆ 10 మంది ఎమ్మెల్యేల భవితవ్యం తేలబోతోంది. సుప్రీం తీర్పు పైన బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల్లో హై టెన్షన్ నెలకొంది. తేడా వస్తే తెలంగాణలో 10 చోట్ల ఉప ఎన్నికలు రాబోతున్నాయి. పార్టీ ఫిరాయించినటువంటి ఆ వ్యవహారం పైన కడియం శ్రీహరి స్పందించారు. ఎదుర్కోవడానికి ఏదైనా కూడా అక్కడ ఏం జరిగినా కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాము. ఉప ఎన్నికలు వచ్చినా కూడా మేము మళ్ళీ పోటీ చేసి గెలుపొందుతామంటూ కడియం శ్రీహరి మాట్లాడుకొచ్చారు. కోర్టు తీర్పు ఎలా వచ్చినా కూడా శిరసా వహిస్తామని కడియం శ్రీహరి తెలియజేశారు. 10 చోట్ల ఖైరతాబాద్, భద్రాచలం తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి, ఆ తర్వాత అరకపుడి గాంధీ, ప్రకాష్ గౌడ్, చేవెళ్ల కాళ యాదయ్య, ఇలా 10 నియోజకవర్గాలు, ఒకటి కాదు రెండు కాదు 10 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలంటే ఒక్కసారి ఊహించుకోండి ఎలా ఉంటుందో తెలంగాణ రాష్ట్రంలో. మరోసారి ఇక దాదాపుగా అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయన్నట్టుగా మారిపోయే పరిస్థితి రాబోతుందనంటే ఈరోజు సాయంత్రం కల్లా ఈరోజు మరి కాసేపట్లోనే సుమారుగా 11 గంటలకి బెంచ్ పైకి రాబోతోంది. ఆ తర్వాత దీనికి సంబంధించి ఒక అంశం కొలికి రాబోతోంది. మరి ఏం జరుగుతుందన్న ఒక ఉత్కంఠ రేపుతోంది.